హాయ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ పారూస్ వరల్డ్. ఈరోజు నేను మీకు డబుల్ కా మీట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ ఒక 5 స్లైసెస్ తీసుకున్నాను, డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను, నెయ్యి తీసుకున్నాను, షుగర్ తీసుకున్నాను, దానికి కావాల్సిన కలర్ తీసుకున్నాను. అలాగే ఒక బౌల్లో మనకు స్లైసెస్కి సరిపడా ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను. కరెక్ట్గా ఒక హాఫ్ కప్ వాటర్ తీసుకోవాలి. ఆ రెండింటిని కాస్త పాకం వచ్చేలా కాకుండా కాస్త మరిగించాలి. ఇది సిమ్లో పెట్టేసి పక్కన పెట్టేసి ఈలోపు మనం ఇంకో గిన్నె పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని అందులో చూడండి గిన్నె వేడెక్కిపోయింది. అందులో మనకు కావలసినంత ఫస్ట్ 1 స్పూన్ నెయ్యి తీసుకుందాం. పెద్ద స్పూన్ తీసుకుంటున్నాను. 1 స్పూన్ నెయ్యి తీసుకోవాలి. అలాగే కాస్త వేడెక్కాలి, ఎందుకంటే ఇది ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ మనం వేయించుకొని పక్కన పెట్టుకోవాలన్నట్టు. దానికోసం అని చెప్పి నెయ్యి మంచి కరుగుతుంది. చూడండి, కరుగుతుంటే చక్కటి అరోమా వస్తుంది. ఇది హోమ్ మేడ్ నెయ్యి. నేను ప్రతిసారి నేను స్వీట్ చేసినప్పుడు చెప్తాను, హోమ్ మేడ్ నెయ్యి చేస్తాను నేను. నాకు చాలా బాగా ఉంటుంది మా ఇంట్లో ఎప్పటికీ స్టాక్. చూడండి, డ్రై ఫ్రూట్స్ వేసాను, అవి గోల్డెన్ కలర్ రావాలి, అప్పటి వరకు వేయించాలి. చూడండి, అరోమా వస్తూ ఉంది కదా, దాంతో ఒక ఫాగ్ వచ్చింది, అది కూడా మీరు గమనించి ఉంటారు. గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని. డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఉన్నా అన్నీ వేసుకోవచ్చు. అన్ని రకాలు వేసుకుంటే హెల్తీగా ఉంటుంది కాబట్టి ఇదే వేయాలని ఏం లేదు, బాగుంటుంది. ఇప్పుడు ఇంకా 1 స్పూన్ తీసుకున్న పెద్ద స్పూను తీసేసుకొని, ఎందుకంటే మనం బ్రెడ్ స్లైసెస్ ఒక 5 తీసుకున్నాం, వాటిని చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాం అన్నట్టు. ఆ ముక్కల్ని ఆ నెయ్యిలో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటిని ఆ నెయ్యి అంతా చక్కగా వాటికి పట్టే విధంగా అవి గోల్డెన్ కలర్ వచ్చేలాగా చక్కగా వేయించుకోవాలి. మాడకుండా చూసుకోవాలండి. మాడితే ఫ్లేవర్ మాడిపోతే టేస్ట్ అస్సలే ఉండదు. ఇంకా చూడండి, గోల్డెన్ కలర్ వస్తుంది. ఇంకా ఏమైనా నెయ్యి తక్కువ అనిపించినప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సరిపడ పెట్టాను. ఒక పక్కన షుగర్ వాటర్ మరుగుతున్నాయి. ఈలోపు ఒక చిన్న గ్లాస్లో 1 స్పూన్ వాటర్ తీసుకున్నాను. అందులో కలర్ వేస్తున్నాను. మీ ఇష్టం, ఏదైనా ఎల్లో వేసుకోవచ్చు, రెడ్ వేసుకోవచ్చు. గ్రీన్ మాత్రం బాగుండదు, ఎందుకంటే డబుల్ కా మీట్ అంటే అదే కలర్ ఉంటుంది కాబట్టి మనందరికి ఫిక్స్ అయిపోయాము. ఇప్పుడు ఆ వేయించిన ఆ బ్రెడ్లలో మనం షుగర్ వాటర్ పోసుకోవాలి. చూడండి, వేడి పొగలు ఇలా వచ్చేసాయి. దాన్ని బాగా మరగకుండా వేడిగా ఉంటే సరిపోతుంది, షుగర్ మాత్రం కరగాలి. ఇప్పుడు 2 మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ వాటర్ సరిపోతాయండి, ఎందుకంటే తొందరగా గుంజేస్తుంది బ్రెడ్ అంతా. మరీ ఎక్కువగా వాటర్ కూడా తీసుకోవద్దు, ఎందుకంటే బ్రెడ్ స్లైసెస్ని పట్టే తీసుకోవాలి. అప్పుడు మనం కలర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇది మాడినట్టు అనిపిస్తుంది కానీ అది కాదండి, మాడలేదు. మనకు వీడియోలో అలా కనిపిస్తుంది, అంతే తప్ప ఏం లేదు. కలర్ యాడ్ చేసాము. అబ్బా, ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం ఫంక్షన్స్లో తింటాము, అవి పెద్ద పెద్ద స్లైసెస్ కనిపిస్తాయి లావుగా, కాకపోతే దాంట్లో మంచి టేస్ట్ అనేది ఉండదు. ఇది మీరు ట్రై చేయండి తప్పకుండా, నిజంగా కూడా కామెంట్ కూడా చేయండి. హ్యాపీ, అసలు ఎంత టేస్టీ ఉంటుందంటే పిల్లలకి సమ్మర్ వచ్చేసింది కదా, టేస్టీ ఒక్కొక్క ఐటెం మీరు వెరైటీగా పెట్టండి. నేను పెడతాను, మీరు చూడండి. ఇప్పుడు మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని గార్నిష్గా వేయాలి. చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చలేదు కాదు, నచ్చుతుంది కంపల్సరీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి.